ఇట్స్ మై బర్త్డే వ్లాగ్ ఇది. హైదరాబాద్లో కాకుండా ఇవాళ మేమైతే వైజాగ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం నా బర్త్డేని. 15 సెప్టెంబర్ 2024 వైజాగ్ మొత్తం ఒక రౌండ్ అయితే వేయబోతున్నాము. బట్ ఇవాళ సింహాచలం బర్త్డే స్పెషల్గా సింహాచలం విజిట్ చేయాలి అన్న థాట్లో రెడీ అయిపోతున్నాము హోటల్ నుండి. నా ఇయర్ రింగ్స్ ఇవి గోల్డ్వి జుమ్కాస్, నాకైతే ఇవి ఫేవరెట్. సింపుల్గా ఉంటాయి అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసరికి 1 గ్రామ్లో చైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మార్కెట్లో. సో నేనైతే ఒక పేజ్ నుంచి ఆర్డర్ చేశాను. ఇన్కేస్ ఎవరికైనా కావాలి అంటే నాకు పింక్ చేయండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ డ్రెస్ ఫ్రమ్ మోడర్న్ మహారాణి. సింహాచలంకి అయితే మేము డైరెక్ట్ వైజాగ్ హోటల్ నుండి క్యాబ్ బుక్ చేసుకున్నాము. అరౌండ్ 400 చేంజ్ పడింది. రీజనబుల్ అనిపించింది. మనం వెళ్ళి బస్సెస్ ఇవి లేదనుకుంటే క్యాబ్స్ వేరే తీసుకునే కన్నా మేము డైరెక్ట్ ఊబర్ నుంచే బుక్ చేసుకున్నాము. సింహాచలానికి ఒక హిస్టరీ ఉంది. కంప్లీట్ అంటే తప్పకుండా విజిట్ చేయాలి, మంచి ప్లేస్ అని చెప్తూ ఉంటారు. ఇంతకుముందు నేను ఎప్పుడో కాలేజ్లో విజిట్ చేశాను. ఆఫ్టర్ 10 years వైజాగ్ వెళ్ళాము. విజిట్ చేయాలి, సింహాచలం ప్రత్యేకత ఉంటుంది. దట్ టు బర్త్డే బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా. మరి లాస్ట్ ఇయర్ అయితే మేము తిరుపతిలో ఉన్నాము. అండ్ చాలామంది చెప్పింది ఏంటంటే తిరుపతి వెళ్ళి వచ్చాక సింహాచలం కూడా వెళ్ళాలి అంట. అలా ఫాలో అయ్యే వాళ్ళంట ప్రీవియస్ డేస్లో. ఇప్పుడు వర్క్స్ బిజీలో ఇంక పెద్దవారు పట్టించుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ అలా అయింది. ఈ ఇయర్ అయితే సింహాచలంకి వచ్చేసాము. అనుకోకుండా ఇది అన్ఎక్స్పెక్టెడ్. అండ్ మేము స్టార్ట్ అయింది అరౌండ్ 9 or 9:30కి స్టార్ట్ అయిపోయాము. అండ్ బస్సెస్ కూడా ఉన్నాయి లోకల్ సిటీ నుండి, క్యాబ్స్ అనే కాదు. ప్లెజెంట్గా ఉంది. సండే విజిట్ చేసాము, సండే వచ్చింది బర్త్డే నాది. బట్ అంత క్రౌడీగా ఏం అనిపించలేదు, ప్రశాంతంగానే దర్శనం అయింది. మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 100 రూపీస్, 300 అండ్ ఫ్రీ దర్శన్ 3 ఉన్నాయి. అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు మాకు ఫేవర్ చేసింది. ఎండ ఉండింది ముందు రోజు, బట్ ఆ రోజు కొంచెము ఆ టైంకి అయితే అంత ఎండ లేదు. ఈవెన్ 10 అయినా కూడా కొంచెం కూల్గానే ఉండింది టెంపరేచర్. అక్కడ తులసి మాలలు, కొబ్బరికాయలు అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. అండ్ చెప్పుల్స్ కూడా అక్కడే ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ స్టాండ్స్ ఇలా ఏం లేదు. బట్ మొబైల్స్ అయితే మనం డ్రాప్ చేయాలి. మొబైల్ సెక్షన్లో కెమెరాస్ అవి ఏం అలౌ లేదు. దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది. 100 రూపీస్ అయినా కూడా వితిన్ 20 minutesలో అయిపోయింది దర్శనం. 300 రూపీస్ అయితే కొంచెం లోపలికి పంపిస్తున్నారు, 100 రూపీస్ కొంచెం దూరం నుంచి. అండ్ తన్వి అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఈ నామాలు వదులుకోదు. యాదాద్రి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తనకు ఆ నామాలు అయితే కావాల్సిందే. అండ్ రిటర్న్ మేము బస్సులో వచ్చాము. డైరెక్ట్ ఆర్కే బీచ్కి బస్సు ఉండింది అక్కడ. సో తన్వి బీచ్ 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 అంటుంటే ఇంకా డైరెక్ట్ బీచ్కి బస్ పట్టుకుని వెళ్ళిపోయాము. డిస్టెన్స్ చాలా ఉండిందండి. అరౌండ్ ఒక 40 minutes పట్టింది మాకు సింహాచలం నుంచి బీచ్కి రావడానికి. బీచ్ రోడ్ ఇది. డైరెక్ట్గా మనల్ని నోవటల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు. కాకపోతే తిప్పుకొని వస్తున్నారు. డైరెక్ట్గా మీరు క్యాబ్ అయినా బుక్ చేసుకోవచ్చు సింహాచలం నుంచి. బీచ్కి మొత్తానికైతే రీచ్ అయిపోయాము ఆ రోజు. ఎగ్జాక్ట్లీ నోవటల్ అక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది. అండ్ వైజాగ్ బీచ్ అనేది వెరీ డేంజరస్ అని మనం చాలా న్యూస్లో అన్ని చోట్ల వినున్నాము. సో మేము కూడా అంతే జాగ్రత్త పడ్డాము. లోపలికి ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ వాటర్ మా దగ్గరికి వచ్చే డిస్టెన్స్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ అక్కడ రాక్స్ ఇవన్నీ ఉంటాయి. సో చాలామంది ఫొటోస్ కూడా తీస్తున్నారు. జస్ట్ ఒక 20 రూపీస్ ఇస్తే తీసేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం అండి, వైజాగ్లో తిరగాలనుకుంటే డెఫినెట్లీ చేతిలో ఒక వెహికల్ అయితే తప్పకుండా ఉండాలి. అండ్ బైక్ అయితే ఈజీగా అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి బైక్ ఈజీగా ఉంటుందని ఒక రెంటల్ బైక్ తీసుకున్నాము. దట్ టు స్కూటీ. ఇక్కడ చాలా లో ప్రైజెస్కి డైలీ ఒక 400 రూపీస్కే బైక్ రెంట్కి వచ్చేస్తుంది. సో అది తీసుకొని మేము నెక్స్ట్ బార్బెక్యూ నేషన్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మనకి బఫెట్ సిస్టమ్ ఉంటుంది. అటు వైజాగ్లో కూడా 3 branches ఉన్నాయి. మేము సిటీలో ఉన్న దానికి వెళ్ళాము. అండ్ క్రౌడ్ అండి 2 months 4 o'clockకి వెళ్ళినా కూడా మాకు 1 hour పట్టింది అక్కడ లోపలికి వెళ్ళడానికి. ఆ టైంలో చిన్న బాబుతో ఆడుకున్నాము. అండ్ ప్రైజింగ్ సేమ్, బట్ కొంచెం మాకేంటంటే హైదరాబాద్లో మెయింటైన్ చేసిన సర్వీస్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయలేదు మాకు. అది కొంచెం డిసాటిస్ఫైడ్. డెజర్ట్స్ ఇంకా టేస్ట్ అంతా కూడా యాజ్ యూజువలే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఇక్కడికే ఎందుకు మాకు ఏ స్పెషల్ అకేషన్ వచ్చినా కూడా బఫెట్కే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బికాజ్ మనము ఏదైనా నార్మల్ హోటల్కి వెళ్తే 1 or 2 items మాత్రమే టేస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ వెళ్తే చాలా ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు.
అండ్ ఇంకొకటి బార్బెక్యూ అవనివ్వండి, ఏబిఎస్ అవ్వండి, ఏమన్నా స్పెషల్ అకేషన్ అయితే ఆ రోజు వాళ్ళు కాంప్లిమెంటరీగా కేక్ ప్రొవైడ్ చేస్తారు. సో నాకు బర్త్డే కేక్ అయితే అక్కడి నుంచే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ కేక్ తప్ప విడిగా మేము కేక్ ఇవేం సెలబ్రేట్ చేయలేదు. ఏజ్ పెరిగే కొద్దీ బర్త్డే ఉన్న స్పెషల్ అంతగా ఫీల్ అవ్వట్లేదు. సో చిన్నప్పుడు అంటే బర్త్డే అనుకునే వాళ్ళము. ఇప్పుడు ఎంతూజియాజము అవన్నీ పోయాయి. పనిలో పడిపోయాము. మన పిల్లలు వాళ్ళ హ్యాపీనెస్ ఇవే సరిపోతున్నాయి జీవితం అంటే. సో ఇది నా బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ.